అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి ఏం చెప్పాలనుకున్నా. అలాగే నా మెయిల్ ఐడి ఉంది కింద డిస్క్రిప్షన్లో, నాకు మెయిల్ చేయండి. నాతో ఏమైనా ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా, నాకు చెప్పాలనుకున్నా, ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా. నేను ఈరోజు జర్నీలో ఉన్నాను కాబట్టి ల్యాప్టాప్లో వీడియో రికార్డ్స్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఇన్కన్వీనియన్స్ ఉన్నా సరే ఏమీ అనుకోవద్దు. సో ఈనాడులో బ్యానర్ చూసుకుంటే, స్వర్ణాంధ్ర సాధనకు సహకరించండి, విశాఖతో పాటు తిరుపతి అభివృద్ధిని ప్రాంతీయాభివృద్ధి హబ్లుగా చేయాలి, తిరుపతి, చెన్నై, నెల్లూరులను ట్రై సిటీ చేస్తే అభివృద్ధిలో వేగం, వికసిత్ భారత్ 2047 సాధనలో దేశానికి ఏపీ మోడల్ అవుతుంది, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీతో భేటీలో సీఎం చంద్రబాబు. సో నిన్న ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ ప్రతినిధులు, వైస్ చైర్మన్ సుమన్ బేరీ గారు అండ్ కొంతమంది ప్రతినిధులు కలిపి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. సో ఆ భేటీ సందర్భంగా వికసిత్ భారత్ 2047 అండ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి సంబంధించి విజన్ 2047 మీద ఇద్దరు కూడా చర్చించారు. స్వర్ణాంధ్ర 2047 అండ్ వికసిత్ భారత్ 2047. 1 ఫ్యామిలీ 1 ఏఐ ప్రొఫెషనల్ 1 ఎంటర్ప్రెన్యూర్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నాం. ఇందుకోసం కేంద్రంతో పాటు నీతి ఆయోగ్ సహకారము మాకు అవసరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయానికి వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీతో ఆయన సమావేశమై స్వర్ణాంధ్ర 2047కు సహకరించండి, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఏపీ మోడల్ స్టేట్గా నిలుస్తుంది అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో తాను అభివృద్ధి చేసిన జీనోమ్ వ్యాలీలో ఇప్పుడు 700 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, అదే స్ఫూర్తితో అత్యుత్తమ విధానాలను ఏపీలో అమలు చేయనున్నామని వివరించారు. భేటీలో రాష్ట్రాభివృద్ధికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, వనరులు, సవాళ్లను ఏపీ వివరించారు అని. లక్ష్యాలు ఏంటి అవన్నీ చెప్పుకొచ్చారనమాట. అలాగే మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం పట్ల కొంతమంది భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆ మంత్రుల అనుచరులు భిన్నంగా స్పందిస్తుండటంతో సీఎం గారు ఒక క్లారిటీ ఇచ్చారు. మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం అనేది ఏదో పోటీతత్వం కోసం కాదు, ఎవరిని తక్కువ చేయడానికి కాదు, కేవలం ఫైళ్ళు క్లియరెన్స్ స్పీడ్గా ఉంటే పాలనలో వేగం అందుకుంటుంది, పాలనలో వేగం ఉంటుంది, ఫైళ్ళు క్లియరెన్స్ త్వరగా ఉంటే. సో దానికోసం నేను మంత్రులకు ర్యాంకులు ప్రకటించాను. ఓన్లీ ఫైల్స్ క్లియరెన్స్కి సంబంధించి మాత్రమే అది. దానివలన వాళ్ళ పనితీరును మనం నిర్దేశించినట్టు కాదు, వాళ్ళ పనితీరును మనం డిసైడ్ చేసినట్టు కాదు, ఇది కేవలం ఫైల్స్ క్లియరెన్స్ ర్యాంకులు మాత్రమే అని మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక స్వమిత్వాకు జవసత్వాలు, గ్రామ కంఠాల్లో ఆస్తులకు యాజమాన్య హక్కులతో ధృవపత్రాలు అని ఇచ్చారండి. యాజమాన్య కంఠాల్లో ఇల్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. మే నెలాఖరుకల్లా 10 లక్షల ఆస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి యాజమాన్య హక్కులు పత్రాలు అందిస్తామని చెప్పారు. ఇక ఈనాడులో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వేశారండి. 60 దాటాయా ఈ కార్డు ఓ కల్పతరువు. దేశంలో 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి, ఆ సీనియర్ సిటిజన్ కార్డు వలన ఉపయోగాలు ఏమిటి అనేది ఈనాడులో చాలా క్లియర్గా వేశారు. దీనివలన హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఆసుపత్రుల్లో వైద్యపరమైన సదుపాయాలు త్వరగా అందడంతో పాటు ఆర్టీసీలో కానీ రైల్వే ప్రయాణంలో కానీ లేదా విదేశాలకు వెళ్ళాలన్నప్పుడు పాస్పోర్ట్ సేవల్లో కానీ ఎక్కడ ప్రతి చోట కూడా సీనియర్ సిటిజన్స్కు ప్రయారిటీ ఇస్తారు ఆ కార్డు చేతిలో ఉంటే. అందుకని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవాలి అని ఈనాడులో ఒక అవగాహన వార్త రాశారు. చాలా బాగుంది. అలాగే పెద్దిరెడ్డి అటవీ భూమి ఆక్రమణపై విచారణ, రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం, జీపీఎస్ ద్వారా కొలతలు తీసుకున్న బృందాలు.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకులు అటవీ భూములు ఆక్రమించిన వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, జేసీ విద్యాధరి, డిఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలో బృందం పెద్దిరెడ్డి అధీనంలో ఉన్న భూముల్లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే చేపట్టింది. సో న్యూస్ టుడే విలేకరుపై జులుం. ఆ సర్వే చేయడానికి ఆ లోపలికి అటవీ ప్రాంతం లోపలికి వెళ్తున్నప్పుడు ఈనాడు రిపోర్టర్, క్షేత్రస్థాయి రిపోర్టర్, న్యూస్ టుడే రిపోర్టర్ని ఆపేశారంట. అలా ఆపేసినప్పుడు ఇతను ఆ వెహికల్ వాహన శ్రేణి ఫోటోలు అయితే తీస్తుంటే నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు, లోపలికి రావడానికి పర్మిషన్ లేదని చెప్పి ఆ జిల్లా కలెక్టర్ ఈనాడు రిపోర్టర్ ఫోన్ లాక్కొని, అలాగే ఎస్పీ ఏమో హెల్మెట్ లేకుండా వచ్చావు, హెల్మెట్ లేదని కేసు పెడతానని బెదిరించారంట. అది ఈనాడులో హైలైట్ చేశారనమాట. సో అధికారులకు ఇది ఒక అలవాటు అయిపోయింది. అక్కడికి వెళ్ళకూడదు, నిషేధం, మీడియాకి నిషేధం. అక్కడ ఎందుకు మీడియాని ఎందుకు నిషేధిస్తారు, లోపలికి రాకూడదు అంటారు అంటే ఇక్కడ ఈనాడు వల్లే ఇది వార్త రాసి పెద్దిరెడ్డికి సంబంధించి వార్త రాసి ఈనాడులోనే వెలుగులోకి తీసుకొచ్చారు కాబట్టి బహుశా ఈనాడు మీద కోపంతో ఉన్నారేమో అధికారులు. వీళ్ళు మళ్ళీ వస్తే ఏది పడితే అది రాసేస్తారనే భయంతోనేమో. అమ్మయ్య, ఈఎంఐ తగ్గుతుంది. ఇక తగ్గనున్న వడ్డీ భారం 5 ఏళ్ల తర్వాత కీలక రేట్లు సవరించిన ఆర్బీఐ. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వడ్డీ తగ్గుతుందని ఎదురు చూస్తున్న గృహ రుణ గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా కీలక వడ్డీ రేటులో కోత విధించింది. అమ్మయ్య, కాస్త ఈఎంఐ తగ్గుద్దేమో. హౌస్ లోన్ భారీగా ఉంది నాకు, అది కొంత ఈఎంఐ తగ్గుద్దేమో మరి. సో ఇది ఆర్బీఐ నిన్న రెపో వడ్డీ రేట్లు తగ్గించిందంటండి. గృహ రుణాలు తీసుకున్న చాలామందికి ఇది కాస్త ఉపశమనం అనమాట. ఆ కొంచెం తగ్గినా సరే ఈఎంఐ భారం తగ్గినట్టే ఫీల్ అవుతారు మిడిల్ క్లాస్ వాళ్ళు. సో అది కొంత మనకు ఉపశమనం. తర్వాత కుటుంబ సభ్యులందరినీ కూడా గృహహింస కేసుల్లోకి లాగొద్దు, నిర్దిష్ట ఆరోపణలు ఉంటేనే నిందితులపై చర్యలు తీసుకోవాలి. వరకట్నం వివాదంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. గృహహింస ఫిర్యాదులపై సునిశ్చిత పరిశీలనతోనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఏదో మొత్తం ఇంట్లో ఉన్న అందరినీ కూడా అత్త, మామ, ఆడపడుచు, భర్త అందరినీ కూడా లాగొద్దు, అందులో ఎవరి మీద పక్కా ఆధారాలు ఉన్నాయి అనేది చూసుకొని, ఎవరి మీద ఆరోపణలు వచ్చాయి, ఎవరి మీద కేసు ఫైల్ చేశారు, ఎవరెవరి మీద ఆరోపణలకు తగ్గ ఆధారాలు ఉన్నాయో చూసుకొని వాళ్ళను మాత్రమే చర్యలు తీసుకోవాలి తప్ప ఈ గృహహింస కేసుల్లో మొత్తం అందరినీ కూడా కేసుల్లోకి లాగొద్దు అని సుప్రీంకోర్టు నిన్న ఓ కేసు విచారణ సందర్భంగా చెప్పింది. తమిళనాడులో డ్రోన్ శకం పైలట్ ప్రాజెక్టుగా 11 జిల్లాల్లో వ్యవసాయ పనులకు వినియోగం. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ, క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనిస్తున్న వైనం. ఆంధ్రప్రదేశ్లో కూడా యాక్చువల్లీ డ్రోన్ మీకు గుర్తుండే ఉంటుంది, జూలై నెలలో అనుకుంటా కదా డ్రోన్ షో పెట్టారు ఆంధ్రప్రదేశ్లో, అమరావతి ప్రాంతంలో 2 రోజుల పాటు. ఆ తర్వాత డ్రోన్ పాలసీ ఒకటి రూపొందించారు, కానీ ఆ తర్వాత మళ్ళీ దాని మీద ఎటువంటి అప్డేట్ లేదు. 7 నెలలు అయింది ఇప్పటి వరకు. మళ్ళీ దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి, డ్రోన్ పాలసీ వచ్చిన తర్వాత దానికి సంబంధించి కంటిన్యూషన్ లేదనమాట. మన ఆంధ్రప్రదేశ్లో అదే సమస్య, ఏది కూడా కంటిన్యూషన్ ఉండదు, కట్ అయిపోద్ది. చాలా పాలసీలు అలాగే వెళ్ళిపోయాయి. ఇక సోషల్ నిందితుల బెయిల్పై హైకోర్టు విచారణ. సెక్షన్ 111 కింద కేసు నమోదు చేయాలని న్యాయవాదులు. బెయిల్ కోసం వంశీ ప్రత్యేక కోర్టుకు వెళ్ళాలి, నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదు. పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది లోత్రా వాదనలు. వల్లభనేని వంశీ ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదైనప్పుడు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో మాత్రమే తొలిసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని, ఆ తర్వాత హైకోర్టులో అప్పీల్ చేయాలంటూ గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిందని పోలీసుల తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ సైతం మొదట దిగువ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలన్నారు. యాక్చువల్లీ వల్లభనేని వంశీ గారు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ సిద్ధార్థ్ లోత్రా గారు లేదు ఇక్కడ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదు, ఫస్ట్ కింద కోర్టుకు వెళ్ళాలి, ఆ తర్వాత హైకోర్టుకు రావాలి, సో ఆ పిటిషన్ను కొట్టేయండి అని చెప్పి వాదించారనమాట.
హైకోర్టు అయితే ఏం చెప్పలేదు, చూస్తారు. తర్వాత ఎవరి లబ్ధికి మీ వ్యూహం, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ప్రశ్నించిన పోలీసులు. ఎవరి ప్రయోజనం చేకూర్చాలని వ్యూహం సినిమా తీశారు. ప్రతిపక్ష నాయకులు చిత్రాలు మార్ఫింగ్ చేసి కించపరిచినందుకు మీకు ఏమి లాభం చేకూరింది, వాటిని ఎక్స్లో అప్లోడ్ చేశారా, మీ వెనక ఎవరు ఉన్నారు అని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు సిఐ శ్రీకాంత్ బాబు ప్రశ్నించినట్టు సమాచారం. మొత్తం 9 గంటల పాటు సాగిన విచారణలో 40కి పైగా ప్రశ్నలు సంధించగా ఎక్స్ ఖాతా తనదేనని, అందులో ఎవరు పోస్ట్ చేశారో మాత్రం తెలియదని, ఎక్స్ ఖాతా తనదేనంట కానీ ఎవరు పోస్ట్ చేశారో తెలియదంట. మిగిలిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా విచారణకు సహకరించలేదని తెలిసింది. సో ఈ విచారణ తీరు మీద నేను నిన్న సాయంత్రం మన ఛానల్లో ఒక వీడియో చేశాను, చూడండి. అతను దేనికి కూడా సమాధానం చెప్పలేదు, తెలీదు. ఎక్స్ ఖాతా తనదేనంట కానీ తను పోస్ట్ చేయలేదంట, నమ్మాలి. మస్తాన్ సాయి కేసులో ఈ వెలుగులోకి ఏపీ అధికారి లీలలు. నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్న మస్తాన్ సాయి కేసులో మరో మలుపు. ఇప్పటి వరకు యువతలు పలువురు వీడియోలు, ఆడియో రికార్డింగ్లు వెలుగులోకి రాగా, తాజాగా ఆంధ్రప్రదేశ్లో అదనపు ఎస్పీ స్థాయిలో పనిచేసిన అధికారి ఓ యువతతో ఉన్న ఫోటోలు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఆ యువతే ఆర్జే శేఖర్ భాషతో కలిసి ఉంది. ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో నటుడు నిఖిల్ కూడా ఉన్నాడు. అబ్బో, పెద్ద వాళ్ళందరూ పెద్ద వికెట్లన్నీ వాళ్ళ రెండో కోణం బయటపడిపోద్ది. ప్రతి మనిషిలో కూడా రెండో కోణం ఉంటుంది కదా, అది బయటపడినంత వరకే. అది బయటపడితే ఇదిగో పాపం సమాజంలో తలెత్తుకోలేరు. సో మూడోది చూసుకుంటే, షర్మిల చెప్పినవన్నీ అబద్ధాలని మీడియా ముందు చెప్పమన్నారు. విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి. సుబ్బారెడ్డితో అసత్యాలు చెప్పించారు. జగన్కు విశ్వసనీయత 0. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల. ఈ వార్తని ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో హైలైట్ చేసి బారాశారు. క్యారెక్టర్ ఖాళీ, విలువలు 0. జగన్పై సోదరి షర్మిల మండిపాటు. ఆస్తుల కోసం తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారు. సాయిరెడ్డితో బలవంతంగా అబద్ధాలు చెప్పించారు. ఏం మాట్లాడాలో 40 నిమిషాలు జగన్ డిక్టేట్ చేశారట. జగన్ నైజాన్ని సాయిరెడ్డి అర్థం చేసుకున్నారు. ఆయన వద్ద పడ్డ బాధలు నాతో చెప్పుకున్నారు అని ఒక వారం రోజుల కిందట విజయసాయిరెడ్డి గారు షర్మిల గారిని కలిశారు కదా. విజయసాయిరెడ్డి గారు వైసీపీ నుంచి రాజీనామా చేసిన తర్వాత షర్మిల గారిని కలిశారు కదా. ఆ కలయికలో వాళ్ళిద్దరి మధ్యలో ఏం డిస్కషన్ వచ్చింది అనేది షర్మిల గారు నిన్న మీడియాకి చెప్పారన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి అనేది. నాయకుడికి క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఉండాలి అని శుద్ధులు చెప్పిన వైఎస్ జగన్కే విలువలు విశ్వసనీయత లేవని ఆయన సోదరి పిసిసి అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. సొంత తల్లి చెల్లి మేనకోడలు మేనల్లుడిని వెన్నుపోటు పొడిచారని, నీచుడని మండిపడ్డారు. సో చాలా తీవ్ర పదజాలం వాడారు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకంటే సాయిరెడ్డి గారితో అబద్ధాలు చెప్పించి షర్మిల చెప్పిన దానికి కౌంటర్ ఇప్పించారనమాట. సో అందుకని షర్మిల గారు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుగిరులపై స్వచ్ఛ వికాసం. 20 ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాల గుట్టలు ప్రత్యేక ప్రణాళికతో తరలిస్తున్న తిథిది. ఆగస్టు కల్లా తడి చెత్త నుంచి బయోగ్యాస్ తయారీ. సో ఇక్కడ బయోగ్యాస్ తయారీ చేసి ఆ ఆదాయంలో కొంత టీటీడీకే ఇచ్చేలాగా ప్లాన్ చేశారనమాట. ఇది కొంచెం కొత్త ప్రణాళిక. శ్రీవారు కొలువైన తిరుమల కొండపై గత 5 ఏళ్లు వ్యర్థాల తొలగింపును నిర్లక్ష్యం చేశారు. దీంతో అవి గుట్టల్లా పేరుకుపోయి కాలుష్యం వెదజల్లాయి. మరోవైపు డంపింగ్ యార్డ్ సమీపంలో బాలాజీనగర్ నివాసం ఉంటున్న స్థానికులు ఇబ్బంది పడేవారు. ఈ నేపథ్యంలోనే తితిదే నూతన పాలకవర్గం వ్యర్థాల తొలగింపు పనులను వేగవంతం చేసింది. తిరుమలను ప్రతిరోజు 70,000 నుంచి 1,00,000 మంది భక్తులు సందర్శిస్తున్నారు. ఇక్కడ రోజు 80 టన్నుల వరకు తడి పొడి చెత్త పోగవుతోంది. ఇందులో తడి చెత్త అత్యధికంగా 57 టన్నులు, పొడి చెత్త 20 నుంచి 22 టన్నుల వరకు ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా ఒక కంపెనీకి బయోగ్యాస్ ప్లాంట్ ఉత్పత్తి చేసేందుకు ఇచ్చారనమాట. బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తారు, దాని నుంచి వచ్చే ఆదాయంతో టీటీడీకి కూడా కొంత ఇస్తారంట. నెలకు ఒక 20 లక్షల వరకు టీటీడీకి వచ్చే ఛాన్స్ ఉంది దీని ద్వారా. ఓకే, ఇవన్నీ మళ్ళీ చూద్దాంలే. ఇదండి, ఇదే 60 దాటాయా ఈ కార్డు మీ కలుపుతారు అని రాశారు. ఇది పక్క తర్వాత చూద్దాం.
తర్వాత సాక్షి చూసుకుంటే విలీనం కిరికిరి బడులకు ఊరే మరి అని ఒక వార్త రాశారండి. కొన్ని విలీనం, మరికొన్ని మూసివేత దిశగా అడుగులు. మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం మండలానికి సగటున 10 నుంచి 15 బడులు మూతపడే ప్రమాదం. ఒక్క కృష్ణా జిల్లాలోనే 136 స్కూళ్లు మూసివేత, మరో 314 విలీనం. 12,000 స్కూళ్లు మూతపడతాయని ప్రాథమిక అంచనా. జీవో 117 ఉపసంహరణలో చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటి. విద్యా హక్కు చట్టాన్ని కాలరాస్తూ విద్యార్థుల తరలింపునకు ప్రణాళిక. మోడల్ ప్రాథమిక పాఠశాల పేరుతో 5 కిలోమీటర్ల దూరానికి తరలింపు. దీనికంటే జీవో 117 ఎంతో మేలుంటున్న ఉపాధ్యాయులు, ఎంఈఓలు డమ్మీలు, రెవెన్యూ అధికారులతో విద్యార్థుల లెక్కలు. సో విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం, దాన్నేమో విపక్షాలు వ్యతిరేకించడం, వాళ్ళ మీడియాల్లో ఇలా భయాందోళనకు గురి చేసేలా వార్తలు రాయడం అలవాటైపోయింది. సో ఇది కొన్ని ప్రాథమిక పాఠశాలను విలీనం చేస్తున్నారనమాట. అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించి కొంచెం దూరమైనా సరే పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ వార్త, దాన్ని సాక్షి బాగా వ్యతిరేకిస్తూ ఒక పెద్ద వార్త రాశారు బ్యానర్లో. తర్వాత కాలయాపన సరికాదు, మార్గదర్శి కేసులో ఆర్బీఐ తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి. వీలైనంత త్వరగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది. కౌంటర్లు వేయడానికి ప్రతిసారి వాయిదాలు కోరడం సరికాదు. 2 వారాలు గడువు ఇవ్వలేం, వారంలో అదనపు అఫిడవిట్ వేయండి. ఆర్బీఐని ఆదేశించిన ద్విసభ్య ధర్మాసనం విచారణ 14వ తేదీకి వాయిదా. సో ఈరోజు మేబీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ ఉంటుంది. హైకోర్టులో ఈ మార్గదర్శికి సంబంధించి కేసు వాయిదా విచారణ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన ప్రత్యక్షం అవుతారు మీడియా ముందు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. సో ఆయన ప్రత్యక్షమయ్యి దీన్ని కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి తన వైసీపీ పట్ల తన భక్తి చాటుకునే ప్రయత్నం చేస్తారనమాట ఈరోజు. సో ఆర్బీఐ మీద తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది అనేది దీని సారాంశం. వాళ్ళేమో అఫిడవిట్ వేయట్లేదంట, అందుకని. తర్వాత విశాఖ రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం, పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపిన కేబినెట్. వాల్తేరు డివిజన్ పేరు ఈ విశాఖ డివిజన్గా మార్పు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో కొత్తగా రాయగఢ్ డివిజన్ ఏర్పాటు వెల్లడించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. నిన్న మొన్న ఒక ఏడుపుగొట్టు వార్త రాశారుగా, ఈరోజు కవరింగ్ ఇలా రాశారనమాట. దేశం గర్వించదగ్గ నటుడు అక్కినేని. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు ఓ ధృవతార అని, దేశం గర్వించదగ్గ నటుడు అని ప్రధాని మోదీ కొనియాడారు. తాను రచించిన మహాన్ అభినేత అక్కినేనిక విరాట్ వ్యక్తిత్వ అనే పుస్తకాన్ని అక్కినేని నాగార్జున కుటుంబంతో కలిసి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రధాని మోదీకి అందజేశారు. సో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఒక పుస్తకం రాశారు. మహాన్ అభినేత అక్కినేనిక విరాట్ వ్యక్తిత్వ అనే పుస్తకాన్ని రాశారు. దాన్ని ప్రధాని మోదీకి అందించడానికి నిన్న వెళ్ళారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అండ్ అక్కినేని ఫ్యామిలీ. నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్ల ప్రారంభం అనేది ఒక వార్త ఇచ్చారు. తర్వాత పాత కుట్ర కొత్త సిర అని రాశారండి. వైఎస్ వివేక హంతకుడు దస్తగిరి ద్వారా బాబు పన్నాగం. డాక్టర్ చైతన్యారెడ్డి తనకు కడప జైలులో 20 కోట్లు ఆఫర్ చేశారంటూ మరోసారి తప్పుడు ఫిర్యాదు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు. గతంలో ఇదే ఆరోపణలతో దస్తగిరి వేసిన పిటిషన్ను కొట్టివేసిన కోర్టు. దస్తగిరిని జైలులో చైతన్యరెడ్డి కలవలేదని నివేదిక ఇచ్చిన జైలు సూపరింటెండెంట్. అవునండి, అప్పుడు జైలు సూపరింటెండెంట్లు మీ వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో అప్పుడు ప్రభుత్వం మీది కాబట్టి మీకు అనుకూలంగా నివేదికలు వస్తాయి కాబట్టి కోర్టులో కేసు నిలవలేదు. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి జైలుకి ఎవరు వెళ్ళారు, ఎవరు వచ్చారనేది నిజాలు ఇప్పుడు బయటకు వస్తాయి కాబట్టి మేబీ ఇప్పుడు కోర్టులో కేసు నిలబడద్దేమో, అందుకే ఇప్పుడు కేసు నమోదు చేశారేమో. సో గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయకుండావన్నీ చేశారు కదా, మరి అవన్నీ ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నారు కదా వీళ్ళు. పాపం అవన్నీ సాక్షి వాళ్ళు రాసి బయటికి తీసుకొస్తారు. తర్వాత వైఎస్ఆర్సీపీలోకి పీసీసీ మాజీ చీఫ్ సాకే శైలజనాథ్. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్ జగన్. ఏఐసీసీ సభ్యుడు ప్రతాప్ రెడ్డి కూడా చేరిక. సో ఇవి 9 గంటలు 41 ప్రశ్నలు అని రాశారు. ఇవన్నీ సాక్షిలో అంశాలండి, సాక్షిలో వార్తలు. ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో షర్మిల గారి వార్త బ్యానర్లో ఉంది. ఆ తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇక అధికారికం, లాంఛనంగా కేంద్ర కేబినెట్ ఆమోదం. వాల్తేరు డివిజన్ ఇక విశాఖ డివిజన్. తూర్పు కోస్తా జోన్లో కొత్తగా రాయగఢ్ డివిజన్. కొత్త ఐటీ బిల్లుకు ఓకే. 2026 దాకా స్కిల్ ఇండియాని నిన్న కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను రాసుకున్నారు.
క్యారెక్టర్ ఉంది, భయం లేదు, అందుకే ఎవ్వరికీ లొంగలేదు సాయిరెడ్డి. జగన్తో పాటు కేసు పెట్టినప్పుడే భయపడలేదు మోపిదేవి. జగన్ వ్యాఖ్యలకు మాజీల కౌంటర్. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా వాళ్ళని కలుగుతున్నారు, వెళ్ళిపోయేలు వాళ్ళని. వాళ్ళందరూ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రైమ్ పార్ట్నర్స్, ఫైనాన్షియల్ క్రైమ్ పార్ట్నర్స్, ఆర్థిక నేరగాళ్ళలో వాళ్ళు కూడా భాగస్వాములు. కాబట్టి వాళ్ళని కెలకూడదు, డిస్టర్బ్ చేయకూడదు, వెళ్ళిపోతే వదిలేయాలి. ఇక నిషేధ భూములకు విముక్తి. 22A నుంచి 30,000 ఎకరాల ప్రైవేటు భూములకు స్వేచ్ఛ. జగన్ హయాంలో సామాన్య రైతుల భూములకు చెర. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా వికృత క్రీడ. కూటమి సర్కారు వచ్చాక వేలాది ఫిర్యాదులు. ఆ జాబితా నుంచి తొలగించాలని సీఎం నిర్ణయం. ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని ప్రైవేటు భూములు 22A నుంచి బయటకు కసరత్తు మొదలుపెట్టిన రెవెన్యూ శాఖ. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చని వాళ్ళకి ఎవరికైనా భూములు ఉంటే, వాళ్ళ గిట్టని వాళ్ళకి, ప్రతిపక్షం వాళ్ళకి ఎవరికైనా భూములు ఉంటే ఆ భూములను 22Aలోకి మార్చేశారు, కావాలని ఇంటెన్షనల్గా. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి 22A నిషేధ జాబితాలోకి మార్చేశారనమాట. అలా దాదాపుగా 38,000 ఎకరాలు ఇప్పుడు ఆ 22A నుంచి బయటకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ప్రైవేటు భూములను 22Aలో ఎలా చేరుస్తారు, పట్టా భూములను? కానీ గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని బయటకు తీసుకురాబోతోంది. ఇక ఇంటి లోగుట్టు తేల్చండి, ప్రతి నవరత్న లబ్ధిదారుడి డేటా తనిఖీ, పరిశీలనకు ప్రత్యేక యాప్, 18 ప్రశ్నలతో వెరిఫికేషన్, అనర్హులను గుర్తించేందుకు చర్యలు, స్పెషల్ డ్రైవ్కు ఆదేశం. సో గతంలో నవరత్నాల లబ్ధిదారుడి యొక్క ఇంటింటికి ఇప్పుడు సర్వే జరగబోతోంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ ఓవరాల్ పరిస్థితి ఏంటి అనేది చూడబోతున్నారు. 130 కిలోమీటర్ల వేగంతో చుక్ పట్టాలపై దూసుకుపోతున్న రైళ్లు. విజయవాడ డివిజన్ మెయిన్ లైన్లతో ట్రాక్ అప్గ్రేడ్ అని ఇచ్చారు. తర్వాత సిక్కోలు వ్యాధే తండేల్ కథ. జిల్లాలో 104 మత్స్యకార గ్రామాలు, స్థానికంగా ఉపాధి లేక తంటాలు, ఏటా దూర ప్రాంతాలకు వలస. పొరపాటున గీత దాటిన పొరుగు దేశాల జైలులో మగ్గాల్సిందే. 2018లో పాకిస్తాన్ బందీలుగా పలువురు జాలర్లు, 13 నెలల పాటు జైల్లో నరకయాతన. ఇదే ఇతివృత్తంగా సినిమా నిర్మాణం. నేను యాక్చువల్లీ నిజానికి నేను తండేల్ సినిమా చూడలేదు. నేను జర్నీలో చాలా బిజీ, చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద నేను ఉన్నాను. అందుకని నేను తండేల్ సినిమా చూసి రివ్యూ ఇవ్వాల్సింది నిన్న, కానీ నేను నిన్న సినిమా చూడలేకపోయాను. అందుకే రివ్యూ ఇవ్వలేకపోయాను. ఆ వివాదం ఏంటో, ఆ వైసీపీకి సంబంధించి సినిమా తీశారని వార్తలు వస్తున్నాయి, అదేంటో కూడా నేను ఫాలో అవ్వలేదు, నాకు తెలియదు. అందుకే నేను వీడియోలు చేయలేకపోతున్నాను ఆ అంశం మీద, తండేల్ అంశం మీద. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక వాళ్ళని పాకిస్తాన్లో ఉన్న ఖైదీలని విడిపించి తీసుకొచ్చారు అనే సారాంశం మీద ఇచ్చారనేది ఏదో వైసీపీ సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. నాకైతే తెలియదు, నేను యాక్చువల్ ఫాలో అవ్వలేదు. మార్ఫింగ్పై 9 గంటల పాటు విచారణ. ఒంగోలు పోలీసుల ముందుకు ఆర్జీవీ. నివేదికలు ఎందుకు తారుమారు చేశారో, అలా చేయమని మీ పేరు ఒత్తిడి చేసింది ఎవరు? జీజీహెచ్ మాజీ అధికారి ప్రభావితను ప్రశ్నించిన ఎస్పీ. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు విచారణ. మేబీ ఒక 2-3 రోజుల్లో ఈమె అరెస్ట్ అయిపోయే అవకాశం ఉంది. అదాని 10,000 కోట్ల విరాళం. విద్యా రంగాల్లో సేవా కార్యక్రమాల కోసం చిన్న కుమారుడి పెళ్లిలో ప్రకటించిన వ్యాపారవేత్త. నిరాడంబరంగా జరిగిన వివాహం. 10,000 కోట్లు విరాళం ఇస్తున్నాడంటండి అదాని దేశానికి వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాల కోసం అంట. చాలా మంచి విషయం. హైగ్రేవా కేసులో కదిలిన డొంక. మాజీ ఎంపీ ఎంవివి ఆస్తులు జప్తు చేసిన ఈడీ. వృద్ధాశ్రమం కోసం కొన్న సర్కారు భూమిని నకిలీ పత్రాలతో లాక్కున్న ఎంవివి. ఎన్ని డబ్బులున్నా ఏం లాభం? బరి తెగించి ఆ భూములు ఈ భూములు లాక్కొని ప్రాజెక్టులు కట్టుకోవడానికి కాకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకే ఇటువంటి దాహం పుడుతుంది, ఆకలి పుడుతుంది. అమెరికా నుంచి మరో 487 మంది అంట. సో ఇదండి ఓవరాల్గా 3 పత్రికల్లో వచ్చిన వార్తలు సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్.